అందరికీ నమస్తే అండి. నా పేరు రాము. మేమైతే యూరోప్ వచ్చాము. యూరోప్ వచ్చాం కానీ యాక్చువల్లీ మేము కొన్ని ఏజెన్సీని నమ్ముకొని వచ్చాము దూరం. అక్కడ దగ్గర మా దగ్గర వాళ్ళు 5 lakhs తీసుకున్నారు. 5 లక్షలు అయితే మేము కట్టించి వచ్చామండి దూరం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటున్నారంటే పని అది లేదు, మాకు సంబంధం లేదు, మేము పంపించినంత వరకే మీకు అని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళు మాకు చెప్పడం ఏంటంటే మమ్మల్ని పంపించినప్పుడు మీకు పని అది ఇస్తారు, అక్కడ అన్నీ ఇస్తారు, నెలకు మీరు డబ్బులు పంపించుకోవచ్చు ఇంటికి అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా 2 years కాంట్రాక్ట్ అది అన్నారు. కానీ మేము వచ్చిన చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడంతా రేట్లు కూడా చాలా ఎక్కువ. చూడండి, ఇక రోడ్డు మీద వదిలేశారు మమ్మల్ని. ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా రోడ్డు మీద వదిలేశారు. 3 రోజులు ఆర్డర్లు అవుతుంది. ఇప్పటివరకు డబ్బులు అయితే ఉన్నాయి మా దగ్గర, అలాగే తిన్నాము డబ్బులతోని. ఇప్పుడు డబ్బులు లేక మా దగ్గర కరెక్ట్గా 20 రూపాయలు ఉంటే చూడండి బ్రెడ్ కొనుక్కున్నామండి. బ్రెడ్ అది 3 రూపాయలు. ఇక వాటర్ బాటిల్ మేము తెచ్చిందే ఉంది. వాటర్ ఎక్కడొక్కడ పెట్టుకోవడం, బ్రెడ్ 2 ముక్కలు తినడం, మళ్ళీ ఎక్కువ తింటే అయిపోద్ది అని చెప్పేసి ఇలా చేస్తున్నామండి. మమ్మల్ని పంపించిన వారు ఎవరో అంటే మన వైజాగ్లోని ఆటో నగర్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి. ఇందులో ఫస్ట్ అయితే విజయదుర్గ, మోహను, అఖిల్ అండి వాళ్ళ పేర్లు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. తర్వాత రాంబాబు అండి, సాయి ప్లేస్మెంట్స్. రాంబాబు కొత్తగా ఇన్స్టిట్యూట్ కట్టాడు ఆటో నగర్లో మా అందరిగా డబ్బులు తీసుకొని. ఆ తర్వాత వినోద్ అండి, వినోద్ ఆయన కేరళ, ఆయన ఒకడండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొంచెం ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే మమ్మల్ని బెదిరిస్తున్నారన్నమాట, మీ ఫ్యామిలీకి అటాక్లు చేస్తాము అది ఇది అని చెప్పేసి వాళ్ళు. అందుకని భయపడి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామంటే డబ్బులు కూడా లేవండి మాకు. అక్కడ తిన్నా కూడా డబ్బులు లేవు. చాలా చలి. ఇక్కడ -5 -6 ఉందండి. ఏదైనా రైల్వే స్టేషన్లోకి వెళ్ళడం, ఏదైనా బస్ స్టాప్లోకి వెళ్ళి పడుకోవడం నైట్ టైం అలా చేస్తున్నాము. ఇంక వాటర్ బ్రెడ్ అండి మాకు. అది అయిపోతే రోడ్డు మీద పడిపోతాం. ఇంకా ఉన్నాయి కూడా కొంచెం షేర్ చేయండి సార్. ఇది వాళ్ళ వరకు వెళ్ళేంత వరకు కొంచెం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నామండి. ఇది